అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే ఒక హాస్య కథ 'దయచేసి నిశ్శబ్దం'. రచన గంగాధర్ వడ్ల మన్నాటి గారు. మరి కథలోకి వెళ్దామా? కాలింగ్ బెల్ వైబ్రేషన్ సౌండ్ నెమ్మదిగా బీట్ అంటూ మోగింది. బీబ్ అని. పెళ్ళి చూడు ఎవరొచ్చారో అంటూ కళ్ళతో సైగ చేశాడు శైలేష్. అలాగే అన్నట్టు తలుపి నెమ్మదిగా వెళ్ళి తలుపుని బహు నెమ్మదిగా తీసింది మౌనిక. ఎదురుగా మౌనిక పిన్ని లక్ష్మమ్మ కనిపించింది. ఆమెను చూస్తూనే కళ్ళల్లో ఆప్యాయత, ప్రేమ, ఇష్టం వగైరా అన్నిటినీ చూపిస్తూ పిన్ని అంటూ పెదాలు కదిలించింది. మౌనికను చూసిన లక్ష్మమ్మ గారు, అదేంటి అలా చూస్తూ ఉండిపోయావు, ఇంతకీ ఎలా ఉన్నావు, అల్లుడు గారు పిల్లలు ఎలా ఉన్నారు అడిగింది ఆమె లోపలికి నడిచి సోఫాలో కూలబడుతూ. ఆ మాటలకు మౌనిక బాగానే ఉన్నాం అన్నట్టు తలనటు ఇటు ఆడించింది. ఆ సైగలు, హావభావాలు గమనించిన లక్ష్మమ్మ గారు కాస్త ఆశ్చర్యంగా, ఏమిటే నీ వచ్చినప్పటి నుంచి అలా కొండపల్లి బొమ్మలాగా తలాడించటం, మైమ్ ఆర్టిస్ట్ లాగా సైగలు చేయటం చేస్తున్నావు, ఏమైంది, మౌనవ్రతమా, మూగనోమా అమ్మడు అడిగింది ఆమె కాస్త సహజ శృతి గల స్వరంలో. పిన్ని కాస్త నెమ్మదిగా మాట్లాడు చెప్పింది మౌనిక బహు దిగువ స్వరంతో. ఏమిటి అంటున్నావు, నాకేం వినపడి చావట్లా, కాస్త గట్టిగా మాట్లాడవే అమ్మా విసిగింది లక్ష్మమ్మ. గట్టిగా మాట్లాడలేను పిన్ని, ఆయన ఇంట్లో ఉన్నారు, అంత అర్థమయ్యేలా చెప్తాను, కాస్త ఓపికగా విను అని మౌనిక లక్ష్మమ్మ గారి చెవిలో మరేదో చెప్పే అంతలో, అంటే అల్లుడు గారు నీ మీద పెత్తనం పేరుతో నిన్ను అసలు నోరు కూడా మెదపనివ్వటం లేదా ఏమిటే అడిగింది ఆమె కూసింత ఆతృతగా. మళ్ళీ చెవిలో, అదేం కాదు పిన్ని, ఆయనకి శబ్దం అంటే అస్సలు పడదు, అందుకే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నేను పిల్లలు కొయ్య బొమ్మల్లా ఉంటాం, నిశ్శబ్దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ చెప్పింది గుసగుసగా. ఎందుకట అల్లుడికి శబ్దం అంటే అంత తంట, ఒళ్ళు మంట అడిగింది. సారీ నసిగింది ఆమె. అదంతా మీ చలువే పిన్ని, లైబ్రరీయన్ అని చాలా మంచివాడని, నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడ్డని, అతి సాత్వికుడని ఆ నరుడిని నాకు వరుడుగా తెరిచి కట్టబెట్టారుగా, అందుకే ఇన్నాళ్ళ నుంచి నాకు ఈ మౌనవ్రతం, నిశ్శబ్ద ప్రపంచం. అలాగా, మరీ అంత నిశ్శబ్ద జీవంటావా ఆశ్చర్యంగా బుగ్గ నొక్కుని మరీ జాలి వ్యక్తపరిచింది. అంత నెమ్మదిగా అడుగుతావేంటి పిన్ని, చాలా నిశ్శబ్దం. అయితే చిన్నప్పటి నుంచి ఆయన మామూలుగానే ఉండేవారట, కానీ ఆయన లైబ్రేరియన్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాక నిశ్శబ్దం తాలూకా విలువ తెలుసుకున్నారట. అప్పటి నుంచి ఇలా. మరి అది వృత్తిపై గల అంకిత భావం ముదిరో లేక ఏ పైత్యమో అది నానాటికి పెరిగి పెరిగి విచిత్ర పరిణామాలకు తెర తీస్తోంది అంటే అడిగింది లక్ష్మమ్మ అర్థం కానట్టుగా మొహం పెట్టి. అంటే ఏముంది పిన్ని, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కుక్కర కూత పెట్టకుండా మామూలు గిన్నెలో అన్నం వండమంటారు, అలాగే నా సెల్ ఫోన్కి సైలెంట్ లేదా వైబ్రేషన్ ఆప్షన్ పెట్టమంటారు, అలాగే మొన్న వారం ఆయన బైక్కి ఎక్కువ సౌండ్ వస్తుందనేది ఆఫ్ రేట్కి అమ్మేసి మంచి సైలెన్సర్తో స్మూత్ సౌండ్ వచ్చే ఒక కొత్త బైక్ని లోన్ పెట్టి మరీ కొన్నారు, అలాగే నిన్న వారం సీలింగ్ ఫ్యాన్లు గరగరమంటోందని దాన్ని తీయించేసి బోలెడు ఖర్చు చేసి ఏసీ పెట్టించారు. ఇక నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు పట్టీలు మరీ శబ్దం చేస్తున్నాయంటే వాటి మువ్వలు కూడా తీసేశాను. అంతవరకెందుకు, పిల్లలకు కూడా శబ్దం చేసే బొమ్మలు కాకుండా రిమోట్తో పనిచేసే బొమ్మలు మాత్రమే కొనితెస్తారు. ఇంకా చోద్యం ఏమిటంటే, ఏదైనా చెప్పాలంటే వీలైనంత వరకు సైగలు, తప్పకపోతే దగ్గరకు వచ్చి దిగువ స్వరంతో చెవిలో మాత్రమే చెప్పాలంటారు. ఇలా చెప్పుకుపోతే 100 పేజీలు అవుతాయి చెప్పింది ఆమె స్వరంలో దిగులు ధ్వనించేలాగా. అలాగా, మరి ఏ సైకియాట్రిస్ట్నైనా కలవమని చెప్పచ్చు కదమ్మా. అది అయిపోయింది పిన్ని, కానీ ఆయన ఆ మాట వింటూనే, అంటే నాకు పిచ్చి అనుకుంటున్నావా, లేక నేను నిశ్శబ్దాన్ని ప్రేమించడం నీకు వెర్రిలా అనిపిస్తోందా అంటూ మౌనిక మరేదో చెప్పే అంతలో, అల్లుడు గయ్యమని అరిచాడా? లేదు పిన్ని, రౌద్రంగా కళ్ళు పెట్టి నాకు దగ్గరగా వచ్చి కోపంగా నా చెవిలో చెప్పారు, అందుకే ఆ ప్రస్తావన మళ్ళీ ఆయన ముందు తీసుకొచ్చే ధైర్యం చేయలేదు. ఇక ఏం చేయాలో తెలియక ఈ మౌన సంసారాన్ని ఇలా నెట్టుకొస్తున్నాను చెప్పింది మౌనిక. ఏం చేయాలో నాకు అర్థమైంది అమ్మడు, నువ్వేం బాధపడకు, నేనున్న ఈ 2 రోజుల్లో మీ ఆయన నిశ్శబ్ద ప్రపంచాన్ని బద్దలు కొట్టి
మౌనేన కలహో ప్రాప్తి అని నిరూపిస్తాను అందామె ఒకంత ఆలోచనలోకి జారుతూ. మర్నాడు మధ్యాహ్నం పడుకునున్న శైలేష్ గట్టిగా డిటిఎస్ డాల్బీ సౌండ్ రేంజ్లో ఇల్లు పైకప్పెగిరిపోయేలా అరిచాడు. ఆ అరుపు విన్న మౌనిక మొదట తన భ్రమేమో అనుకుని మళ్ళీ బట్టలు ఉతికే పనిలో నిమగ్నమైంది. కానీ ఆ అరుపులు ఇంకా బాబోయ్ నాయనోయ్ అని వినిపిస్తూ ఉండడంతో తన భర్త ఇన్నాళ్లకి స్వరపీఠికను పూర్తి స్థాయిలో వాడాడన్న ఆనందం ఒక పక్క, మరోపక్క అతనికి ఏమైందో అనే ఆందోళన కలిగి పరుగున శైలేష్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఏమైందండి అంటూ అడిగింది ఆమె కాస్త తత్తరపడుతూ. ఆమె మాటలకి శైలేష్ పెద్ద స్వరంతో చూడు చూడు మౌని, నన్ను తేలు కుట్టేసింది అంటూ భయం నిండిన కళ్ళతో చచ్చిపడున్న తేలును చూపించాడు. దాన్ని చూసిన మౌనిక అమాయకంగా చచ్చిపోయిన తేలు మిమ్మల్ని ఎలా కుట్టిందండి అడిగింది ఆమె అమాయకంగా. చచ్చిన తేలు కొట్టడం కాదు, అది కుట్టిన తర్వాతే మీ పిన్ని గారు దాన్ని చెప్పుతో కొట్టి చంపేశారంట. అవునా పిన్ని అడిగింది మౌనిక చిరు భయం నిండిన కళ్ళతో లక్ష్మమ్మ వంక చూస్తూ. అవునమ్మా, నేను ఇటుగా వెళ్తూ కిటికీలోంచి అల్లుడి గారి బెడ్రూమ్లోకి అలవోకగా చూశాను. అప్పటికే ఆ తేలు అల్లుడు గారి కుడికాల దగ్గర ఉంది. దాంతో నేను అల్లుడు గారు అంటూ అరిచాను. కానీ ఆయన వినలా. దాంతో నేనే వచ్చి ఆ తేలును తీద్దామనుకునేలోపు అది అల్లుడు గారిని కుట్టేసింది చెప్పింది లక్ష్మమ్మ కాస్త దిగులు మోముతో. ఆమె మాటలు విన్న శైలేష్ కాస్త గట్టిగా అంతా అబద్ధం మౌని, ఆవిడ అసలు అరవనే అరవలేదు, ఒకవేళ అరిచుంటే నాకెందుకు మెలకు రాదు చెప్పాడు కాలి వంక దీనంగా చూసుకుంటూ. ఆ మాటలకు లక్ష్మమ్మ గారు మౌనిక వంక చూస్తూ అదేనమ్మా, మన ఇంట్లో గట్టిగా మాట్లాడకూడదు, అరవకూడదు, అలా చేస్తే అల్లుడికి నచ్చదన్నావుగా, అందుకే ఆయన ఇష్టపడే స్థితిలో నెమ్మదిగా అరిచాను. దాంతో అల్లుడి గారికి వినపడలేదు. ఇంతలోనే ఆ అనర్థం జరిగిపోయింది. ఇదే కాదమ్మా, నేను నిన్న మనం శివాలయానికి వెళ్ళి అట్నుంచి అటు సూపర్ బజార్కి వెళ్ళి అల్లుడి గారి పర్సు పోయిందని ఏ షాపింగు చేయకుండా ఇంటికి తిరిగి వచ్చామా, అసలు ఆ పర్సుని ఓ దొంగ వెధవ కొట్టేస్తున్నప్పుడు నేను అల్లుడు గారికి సైగల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశా. కానీ అల్లుడు గారే అర్థం చేసుకోకుండా నా వంక అదోలా చూశారు. అపార్థం గట్రా చేసుకుంటారేమోనని నీ చెవిలో నసిగి మరీ చెప్పాను. కానీ ఆ లైట్ మ్యూజిక్ ధ్వనిలో నీకు వినిపించలేదు. దాంతో అల్లుడు పర్సు, అందులోని డబ్బు, క్రెడిట్ కార్డులు వగైరా అన్నీ పోయినాయి. అవి పోతే పోయాయిలే కానీ ఈరోజు ఇది అయింది, రేపు ఇంకోటి అవుతుంది అమ్మడో అని శైలేష్ వంక చూస్తూ కాస్త. కాబట్టి అల్లుడు గారు వృత్తి పట్ల అంకిత భావం ఇష్టం ఉండొచ్చు, కానీ ఇది అర్థం లేని పనులకు అనర్థాలకు తావిచ్చే విధంగా దాన్ని అన్నిటికీ అన్వయించకూడదు. కాబట్టి అతి సర్వత్రా వర్జయత్ అని మీరు తప్పక గ్రహించాలి చెప్పిందామె అనర్గళంగా. ఆమె మాటలకు శైలేష్ కాస్త ఆలోచిస్తూ అవునత్తయ్య, మీరు అన్నది నిజమే అనిపిస్తుంది. ఈ సంఘటనల ద్వారా అది రుజువైంది కూడా. కాబట్టి ఈ రోజు నుంచి నిశ్శబ్దానికి చెల్లు చీటీ రాసి సైలెన్స్కి లైసెన్స్ రద్దు చేసి కామోష్ అనే పదానికి నా డిక్షనరీలోంచి మోక్షం కల్పిస్తాను అని చెప్పాడు శైలేష్ తేలు కుట్టిన కాలి వంక మరొకసారి దిగాలుగా చూసుకుంటూ. పోన్లేండి అల్లుడు గారు, ఎప్పటికైనా మీలో ఈ మంచి మార్పు వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ గొడవలో పడి నేను అసలు విషయం మర్చిపోయాను. అదేనర్రా, నేను ఈరోజు ఊరెళ్ళటానికి గాను టికెట్ బుక్ చేయించిన ట్రావెల్ బస్కి టైం అవుతోంది. వస్తాను పిల్లలు. అల్లుడు గారు వెళ్ళొస్తాను అని తన గదిలో ఉన్న బ్యాగు తీసుకుని బయటికి నడిచింది ఆమె. గుమ్మం బయట వరకు ఆమెతో పాటే వచ్చిన మౌనికను ఆప్యాయంగా చూస్తూ ఆమె చేయందుకుని ఇదిగోనమ్మా అల్లుడి పర్సు, నేనున్న ఈ 2 రోజుల్లో అల్లుడిని మారుస్తానని చెప్పానుగా, అందుకే నేనే నిన్న సూపర్ బజార్లో అల్లుడి పర్సు తీసేసి ఇందాక అలా చెప్పాను. అలాగే మీ ఆయననని తేలు కరిచిందని కంగారు పడకు, అది కూడా నా ప్లాన్లో భాగమే చెప్పిందామె. అర్థం కానట్టుగా చూసింది మౌనిక. ఆ ఆశ్చర్యార్థం తాలూకా అసలు అర్థం గ్రహించినటువంటి లక్ష్మమ్మ గారు ఏం లేదమ్మడో, నేను ఇందాక అటుగా వెళ్తూ అల్లుడి గారి బెడ్రూమ్లోకి అలవోకగా చూశానని చెప్పానా, అప్పుడు ఒక తేలు ఒక మూల ఉన్న కంతలోకి వెళ్ళటం చూశాను. మొదట రవ్వంత కంగారు పడ్డాను, తర్వాత కాస్తంత ఆలోచనలో పడ్డాను. మరుక్షణం ఆ తేలుని చంపి నేనే మీ ఆయన కాలికి పిన్నిస్తో గుచ్చాను. దాంతో అల్లుడు లేవగానే తేలుని చూపించాను. దాన్ని చూసిన అల్లుడు భయంతో బేరం అన్నాడు. అదమ్మ జరిగింది, ఆ బేర్మన్ అంటమే, వేరేది ఏమీ జరగలేదు ఇక్కడ అని చెప్పింది తేలిగ్గా నవ్వేస్తూ. ఆమె మాటలకు మౌనిక చెమర్చిన కళ్ళతో పిన్ని నువ్వు చాలా గ్రేట్ అంటూ ఆమెను గట్టిగా హత్తుకుని బొగ్గను ముద్దాడింది. అసలు కథ తెలియని శైలేష్ యమ కంగారుగా మౌనిక త్వరగా రా, హాస్పిటల్కి వెళ్ళాలి, అసలే తేలు కాటు విషం అంటూ బిగ్గరగా అరుస్తూ కంగారులో తన ప్యాంటును తిరగేసేసుకోవటం చూసిన మౌనిక
లక్ష్మమ్మ గార్లకి నవ్వు ఆగలేదు. అదండి ఒక హాస్య కథ. 13/8/2009 ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది ఈ కథ. థ్యాంక్ యూ.